ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యం. మంచి నెలని విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించేవారని చెప్పాను. నా ప్రియమైన అధ్యయనం బిడ్డలారా, వాక్యములు అందరూ వింటారు, కానీ వాక్యంలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం ద్వారా ఫలించేది కొంతమందిరే. అనగా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యం అంటారు కొంతమంది, వారిలో వాక్య బలము వాక్య ఆసక్తి లేనందువలన వారు ఐహికమైన విచారములు కానీ ధన మోసాలు కానీ కుటుంబ వ్యవస్థలో ఎదురైన చికాకుల నిమిత్తం కానీ వారు వినిన వాక్యాన్ని వదిలేస్తారు. అయితే మంచి నేలన విత్తబడిన వారు వాక్యం వినంట దాన్ని అంగీకరించి శ్రమలలో బాధల్లో ఇబ్బందుల్లో నువ్వు వినిన వాక్యాన్ని అంగీకరించి ఆ వాగ్దానము పొందేంత వరకు అంట ఒక పట్టుదల కలిగి యాకోబు అనే వ్యక్తి ఉన్నారండి. అతడు దేవదూతతో పెనుగులాడి ఒక రాత్రల్లా ఒక పట్టుదల కలిగి ఉన్నారండి. అతడు ఆశీర్వదింపబడితేనే నేను విడిస్తాను అన్న భావం అతని ఆలోచనలో ఉందండి. అయితే ఈ యాకోబు అనే వ్యక్తి దేవదూత కాలు పట్టుకొని రాత్రంతా పెనుగులాడితే ఈలోగా దేవదూత నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టు అంటే కాలు వదిలిపెట్టలేదని కాలు గుట్టుతోటి జారే రీతిగా ఒక శ్రమ అతనికి ఎదురైంది. అనగా దేవదూత కాలు గూటి మీద తన్నగానే కాలు గూటి జారింది. అయినా యాకోబు పట్టుదల కలిగి ఆశీర్వదిస్తాను, నేను విడిచిపెడతానంటే అప్పుడు యాకోబు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని అనబడుదును అనేసి అన్నారు. నాకు నా దీని బిడ్డలారా, యాకోబు పట్టుదల విడిచిపెట్టినట్లయితే అతడు ఆశీర్వదింపబడేవాడు కాదు. ఈరోజు వాక్యాలు వింటున్నాం, వాక్యం విని దాన్ని అంగీకరించేవారు వాక్య ఫలం పొందుతారండి. దేవుడు వాక్కు ద్వారా నిన్ను ఆదరిస్తాడు. అందుకని దావీదు అంటాడండి, నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మదిని ఇస్తున్నది. నెమ్మది కరువై నేటి దినాన మనుషులు నలుదిశలా ఎన్నో ప్రయత్నాల మధ్యలో నడిపించబడుతున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో కుటుంబ పోరాటాల మధ్యలో మనుషుల జీవితం ముందుకు నడిపించబడుతుండగా మనుషుడు నెమ్మది కోల్పోయి ప్రశాంతతను కోల్పోయి నెమ్మది లేని అనుభవాల్లో కుమిలి నలిగిపోతుండగా సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి మనిషిని తన వాక్యం చేత ఆదరిస్తున్నాడండి. తన వాక్యం చేత ధైర్యపరుస్తున్నాడు. ఈ ఉదయకాలం ఇలా ఈ వాక్యం వింటున్న నీవు 30దంతులు 60దంతులు 100ంతులుగా ఫలించేంత వరకు, అనగా గొప్ప స్థితి ఉండేంత వరకు నీవు క్రమక్రమంగా దేవునిలో ఎదగాలి. నా ప్రియమైన దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయంలో అండి మహిమ కలిగిన దేవుడు ఒక నరుణ్ణి దర్శిస్తాడు. ఆయన పేరు ఇస్సాకు. అయితే ఈయన ఒక క్రమక్రమంగా ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఆదికాండం 26వ అధ్యాయము ఇక్కడ 13వ వాక్యం చూస్తానండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అంటే ఇతడు గొప్పతనము ఒకేసారి రాలేదండి. మనం దేవుని సన్నిధికి వచ్చి వారం అవ్వచ్చు, 2 వారాలు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, మనం ఒకేసారి గొప్పవారు అవ్వాలని దేవుడి కాడ కోరుతూ ఉంటాం. కాకపోతే ఇస్సాకు పరిస్థితి వచ్చి చూస్తేనండి అతడు క్రమక్రమంగా గొప్పవాడుగా మారాడు. అందుకని ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే అండి, ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100ంతలు ఫలం పొందెను అంటున్నాడు. అంటే ఇస్సాకు గొప్పవాడు ఆగటానికి అతడు వ్యవసాయం చేశాడు. అతడు విత్తనం నాటితే అతని యొక్క నాటిన విత్తనానికి దేవుడు ఆకాశ వర్షాన్ని మహిమగలిగిన కార్యాలని జరిగించాడు. నా దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడేటప్పుడు నీవు దేవుని కాడ ప్రార్థన చేసిన ప్రతి కార్యాలు కూడా నువ్వు పొందినట్లుగా నువ్వు దేవుని సహాయం కోరుతూ నువ్వు ముందుకు నడవాలి. అంతేగాని కష్టాలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, నేను ప్రార్థన చేసి 6 రోజులైంది, ప్రార్థన చేసి 2 రోజులైంది, ప్రార్థన చేసి 4 రోజులైంది, నా దేవుడు నాతో మాట్లాడట్లేదు అనేసి నువ్వు దేవుని సన్నిధిలో అలిగి నువ్వు దూరం అవ్వకూడదు. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. నీ శ్రమలలో నీవు దేవునికి
ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఘనమైన బలమైన కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా దేవుడు తన కృపాక్షేమంతో నింపి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవిత యాత్రలో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నిన్ను బలపరిచే దేవుని కాడ నీ ఆలోచన ఉండాలి. నిన్ను తన కృపతో నింపే దేవుని కాడ నీ ఆలోచన ఉండాలి. నీవు విశ్వాస జీవితంలో ముందుకు నడిచేటప్పుడు 30 60 100 ఫలించేంత వరకు దేవుని మీద నువ్వు ఆనుకొని ఆధారపడి నువ్వు ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు మహిమ కలిగిన కార్యాలు మీ జీవితంలో జరిగించి ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడన్న వాస్తవాన్ని యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యంలో చూస్తేనండి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అనేసి ఇక్కడ దేవుని బిడ్డ రాస్తున్నారండి. ఇక్కడ గమనించినట్లయితే వర్ధిల్లే అనుభవాలు, ఎదిగే అనుభవాలు సంఘము దేవుడు మనుషుల కానించి కోరుతున్నారు. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఎదగాలి, నువ్వు క్రమక్రమంగా ఎదగాలి, నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి చెందాలని మహిమ కలిగిన దేవుడు నీ జీవితం కాడ నుంచి కోరుతున్నాడు. ఏమండి, చేతి పనుల్లో కనే కాదండి, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు అభివృద్ధి చెందాలి. నీవు అరగంట ప్రార్థన చేసే జీవితం ఉన్నట్లయితే నీవు ఇంకొక అభివృద్ధి అంటే నీవు 30 60 100 నీవు ఫలించావన్నట్లయితే నీ అరగంట ప్రార్థన గంట ప్రార్థన అవుతుందండి. నీవు దేవునితో ఆత్మీయ సహవాసంలో నువ్వు ఎదగాలండి. దేవుడు కృప నీకు తోడై ఉంటుందండి. ఈ వాక్యం వింటున్న నీవు ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఆ ఆలోచన చేత నీవు నడిపించబడినట్లయితే నీవు తలపెట్టిన వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి. నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో గొప్ప అభివృద్ధి నా దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న కన్నీళ్లను చూచి బాధపడమాకు. నీ కన్నీటిని నా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నా దీని బిడ్డలారా, నీవు ఒక విశ్వాస ఉన్నత శిఖరాల వైపు నీ అడుగులు ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు నీ వెన్నంటే ఉండి నీ జీవితంలో ఉన్న కన్నీరుని సంతోషకరంగా మార్చి ఆయన కృపతో నిన్ను నింపి నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అటు రీతిగా ఈ ఉదయకాలం వల్ల ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాలను నా దేవుడు ఆశీర్వదించి ఊహించలేని మేళ్ల చేత మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక. లాస్ట్ అండ్ ఫైనల్గా కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 27వ వాక్యంలో చూస్తారండి, శ్రమపడు వారిని నీవు రక్షించదవు అనేసి ఇక్కడ రాయబడిందండి. అంటే నీవు శ్రమ పడుతున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించడం మొదలు పెడతాడు. 28వ వాక్యంలో చూస్తాండి, నా దీపం వెలిగించువాడు ఇవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును, నీ సహాయం వల్ల నేను సైన్యం జయించును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారంలో దాటుతును అనేసి అంటున్నారండి. కాబట్టి దేవుడు ఎల్లవేళలా నీకు సహాయకుడిగా నిలిచి మీ కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందుల్లో మీకు తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆ రీతిగా మీ శ్రమలలో నుండి నా దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపసంపన్నేసే జీవాధిపతికి దేవునికి స్తోత్రమయ్యా. నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించు అయా. ఇటువంటి రక్షణ కార్యాలు నీ బిడ్డలు అడుగుతున్నారు అయా. నలుదిశల రక్షణ కార్యాలు జరిగించు. ఆ రీతిగా సమృద్ధి కలిగిన చేతి పనులు దయచి అయా. క్రమక్రమంగా చేతి వ్యాపారాల్లో, చేతి పనులలో, ఉద్యోగాల్లో అయా క్రమక్రమంగా వీరు ఆశీర్వదింపబడేదాకా ఓర్పు సహనం దయచి అయా. మంచి నేలను విత్తబడిన వారు వాక్యాన్ని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారన్నావు నా తండ్రి. నీ వాగ్దానం పొంది నీ బిడ్డలు సజీవ సాక్షులుగా నడిపించబడే రీతిగా కృపా ధన్యత నీ బిడ్డలకు దయచేయమని, ఉదయకాల దినదీవుల చేత నింపమని నజుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని నీ సన్నిధి సహవాసు కృపయు తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హోసన్నా వైసెస్ మినిస్ట్రీ పరిచయం తరపున మీ అందరికి శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.